థ్యాంక్ యూ సో మచ్ అండి. పెద్దలందరికీ నా నమస్కారాలు సార్. అంటే అదృష్టమేనండి. కష్టం ఇవన్నీ పక్కన పెట్టేస్తే అదృష్టమే. ఈరోజు ఇంత పెద్దలు మా సినిమా ఫంక్షన్కి రావడం, అదేవిధంగా ఈ స్థాయిలో మన సినిమా రిలీజ్ అవ్వడానికి చాలామంది సపోర్ట్ చేశారండి. వాళ్ళందరికీ కూడా నిజంగా కృతజ్ఞతలు. నేనైతే మా టీం ఎవరు కూడా సినిమా స్టార్ట్ అయినప్పుడు ఈ స్థాయిలో రిలీజ్ చేయగలం అనే ఆలోచనే లేదండి, కొంచెం కూడా లేదు. సినిమా బాగా తీయాలి అనే ఆలోచన తప్ప ఆ తర్వాత అది ఏమవుతుంది ఏంటి అనేది ఏమీ తెలీదు. సో అన్ని రకాలుగా అన్నీ కలిసి వచ్చి ఈరోజు ఇలా రిలీజ్ చేయగలుగుతున్నాం. సార్ నా గురించి ఆల్రెడీ చెప్పేశాను సార్. సో కొత్త వాళ్ళని మనం ఆడియన్స్కి పరిచయం చేయాలి అన్నదే నా ముఖ్య ఉద్దేశం సార్. అంటే ఎవరినో కొత్త వాళ్ళు కాదు, మా వాళ్ళని. సో అందుకే ఈ క్యారెక్టర్లని ముందే తీసుకురావాలి. అంటే నాకు చాలా మంది పెట్టిన భయం ఏంటి అంటే సార్, ఆ క్యారెక్టర్లకి కనెక్ట్ అవ్వాలి కదా. సో కనెక్ట్ అవ్వకపోతే ఎలా కుదురుతుంది, నువ్వు ఎంత మంచి కథ చెప్పినా అని అన్నారు. సో దాని గురించే మా వాళ్ళు అందరినీ ఇబ్బంది పెట్టేసి ఇంతకడ స్టైలిష్గా రెడీ అవుదామని వస్తే నేను వాళ్ళందరినీ నిన్న నైట్ మా శశిధర్ గారు, మైత్రి శశిధర్ గారు ఇచ్చిన సలహా మేరకు వీళ్ళందరినీ ఇలా తీసుకొచ్చాను సార్. సో ఆడియన్స్ని నేను కోరుకునేది ఏంటి అంటే, వీళ్ళందరూ ఈరోజు మీ మన్ననలు పొందడానికి మీ ముందుకి ఎలా వచ్చారు. సో ఎల్లుండి అంటే 24వ తారీఖున మన సినిమా రిలీజ్ కాబోతుంది. అందరూ వచ్చి మా సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సందర్భంగా నేను చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలండి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గీతల రాజుకి, ఎందుకంటే నా లైఫ్లో జరిగిన బిగ్గెస్ట్ మిరాకిల్ ఏంట్రా అంటే గీతల రాజు గారు రఘుకుంచ గారిని తీసుకోవడం. సో ఎప్పుడైతే నేను తీసుకున్నామో ఈ రోజు ఇక్కడ నిలబడ్డామంటే ఆయన ఈ సినిమా కోసం ఏం చేశారు అన్నది, ఆయన ఉన్నారు కాబట్టి నేను చెప్పట్లేదు, ఆయన ఏం చేశారన్నది మా టీంలో ప్రతి ఒక్కరికి తెలుసండి. ఎందుకంటే కాకినాడ నుంచి వచ్చి సో ఏదో నమ్మకాలతో నాతో పాటు వచ్చేసిన టీం అందరికీ ఈయన నిజంగానే అన్నయ్యగా నిలబడ్డారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నా టీం అందరూ సూపర్ అండి, నేను ఎవరిని తక్కువ చేయను. కానీ అవంటూ నేను సక్సెస్ మీట్లో చెప్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు ఒక వ్యక్తి గురించి ఖచ్చితంగా చెప్పాలి. సుధీర్ ప్లీజ్ కమ్ సార్. సారీ, ఒక్క మినిట్, ఈయన గురించి నేను చెప్పి తీరాలి సార్. ఇతను ఒక 15 మంది బరువును మోస్తున్నాడు సార్, చాలా గట్టిగా మోస్తున్నాడు. ఇతను మా సినిమాకి ఎడిటర్, పోస్టర్లు వచ్చాక బ్యానర్లకి ఇతనే చేస్తాడు, ఇంకేది పడితే అది చేస్తాడు సార్. నేను ఇప్పుడు చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్. ఇది నేను ఇక్కడే చెప్పాలనుకున్నాను, ఇక్కడే చెప్తున్నాను సార్. అతను ఎప్పుడు నిద్రపోతాడో నాకు తెలియదు సార్, అసలు మా టీంలో ఎవరికి తెలియదు. అంటే ఏం చెప్పినా ఏం చేయమన్నా నేను ఎవరొకరు చెప్తే ఇప్పుడు అవ్వదు సుధీర్ చేయలేడు అంట, సుధీర్కి డైరెక్ట్గా చెప్తే చేసి ఇచ్చేస్తాడు. ఎడిటర్ నాతోనే ఉండి 10 yearsగా నాతోనే ఉండి ఎవ్రీథింగ్. ఇందాక అది వచ్చింది కదా సార్, అది అబ్బాయి చేశాడు సార్. ఎవ్రీథింగ్ ఈ బ్యానర్లు ఇచ్చేసాడు. అంటే ఇది అజయ్ అని ఒక అబ్బాయి చేశాడు సార్, ఏజే ఆర్ట్స్ అని. పోస్టర్స్ చాలా బాగా ఇచ్చాడు. సో అంటే నాకు టైం తీసుకోవడం ఇష్టం ఉండదు, కానీ ఈ అబ్బాయి గురించి చెప్పాలనిపించింది. అండ్ టీం మీకు తెలుసు కదా, నేను మీ గురించి ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదు అన్నది. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్, థ్యాంక్ యూ సో మచ్. మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఆడియన్స్ దయచేసి మా సినిమాని April 24న ఖచ్చితంగా చూసి మా టీం అందరినీ బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ, నమస్కారాలు. అండ్ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మా గెస్ట్లందరికీ థ్యాంక్ యూ సార్. నా పేరు సత్య అండి, మాది చిన్న ఊరు మల్లవరం అనే గ్రామం. అందులో నేను PHCలో ఒక నర్స్గా అండ్ ఫ్రీగా పిల్లలకి పాఠాలు చెప్తూ ఉంటాను. చాలా చిన్న ఊరు, ఒక స్ట్రాంగ్గా ఎవరి తోడు లేకుండా నిల్చోవాలి అనుకునే అమ్మాయిని నేను. ప్రతి అమ్మాయికి ఒక కష్టం వస్తుంది. ఆ కష్టాన్ని షేర్ చేసుకోవడానికి నాన్న తర్వాత ఒక హస్బెండ్, ఫ్రెండ్ వాళ్ళే ఉంటారు. నాకు అన్ని తోడుగా ఉంది నా విజయ్ మాత్రమే. అందరు అమ్మాయి లైఫ్లో విజయ్ ఉండాలి అంటారు కదా, నా లైఫ్లో కూడా ఒక విజయ్ ఉన్నాడు. ఈజ్ మై విజయ్. ఏం మరి ఉంటావు కదా తోడుగా? తప్పకుండా ఉంటాను. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మమ్మల్ని ఆస్వాదించడానికి వచ్చిన అందరికీ బిగ్ థ్యాంక్స్ అండి. నా పేరు విజయ్ అండి, నేను ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. మాది మల్లవరం అనే చిన్న ఊరండి. ఊరు చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుందంటే అమ్మ,
చైతన్య ముద్ర ఉంటుందండి, మలవరం ఊరు. ఆ ఊర్లో నా పేరు విజయ్. నేను కూడా మీ ఇంటి పక్కింటి కుర్రలాగే ఉంటానండి. అంత ప్రేమించిన ఊర్లో నాకు ఒక లవర్ ఉందండి. ఆ అమ్మాయి సత్య. నేను సత్య కోసం చాలా గిఫ్ట్లు తీసుకొచ్చేవానండి. ఈరోజు కూడా సత్యకు గిఫ్ట్ తీసుకొచ్చాను. సత్య, అన్ని ఇప్పుడు తీసుకుంటే ఎలాగా? ఒకటేనా? అన్ని ఇప్పుడు తీసుకుంటే ఎలాగా? మరి ఇంకెప్పుడు ఇస్తావు? 26వ తారీఖున 24. సారీ 24వ తారీఖు 24వ తారీఖున గేదెల రాజు కాకినాడ తాలూకా సినిమా రిలీజ్ అవుతుంది. అప్పుడు ఏం తీసుకొచ్చానో, ఈ అమ్మాయికి ఎలా ఒప్పించానో మీరు థియేటర్కి వచ్చి చూడండి. అన్ని ఒకటొకటి ఇస్తాడండి, ఏది పూర్తిగా రెండు ఇవ్వడు. గాజైన ఒకటే ఇస్తాడు, చౌదైన ఒకటే ఇస్తాడు, పట్టైన ఒకటే ఇస్తాడు. ఒకదాంతో నేను ఏం చేసుకోవాలి నాకు అర్థం కాదు. అన్ని ఏది అడిగినా 24th ఏప్రిల్ ఇస్తా అంటున్నాడు. ఆ రోజు ఏముంది? అంటే చూస్తే ఒకటే నిజం, చూడకపోతే 100 అనుమానాలు కదా. ఆ ఒక్క నిజాన్ని నేను ఆ రోజు చెప్పాలనుకున్నాను. ఓ బాయ్ ఫ్రెండ్ ఒకటే అండి. వద్దు వద్దు వద్దు. మీరు ఇస్తారు ఇంకోటి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా ఇద్దరిని ఆస్వాదించడానికి 24వ తారీఖున మీరు గేదెల రాజు కాకినాడ తాలూకు సినిమాకి రండి. మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. మళ్ళీ గట్టిగా చెప్తున్నాను, థియేటర్కి రండి. ఒక్కసారి చూస్తే మీరు 10 మందికి చెప్తారు, తప్పకుండా చెప్తారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా లవ్ స్టోరీ చాలా ప్యూర్గా ఉంటుంది, నేచర్కి తగ్గట్టుగా ఉంటుంది, మీ అందరి లైఫ్లో కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. సో తప్పకుండా 24th ఏప్రిల్న మా గేదెల రాజు కాకినాడ తాలూకా సినిమా చూడండి. మా గేదెల రాజు కాకినాడ తాలూకా మూవీలో మాస్ ఉంది, ఎమోషన్ ఉంది, హార్ట్ ఉంది. మూవీ సక్సెస్ అవుతుంది, కాన్ఫిడెన్స్ కూడా ఉంది. సో తప్పకుండా మీ సపోర్ట్ మాకు కావాలి, మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. ప్లీజ్ సపోర్ట్ us అండ్ ప్లీజ్ వాచ్ అవర్ ఫిలిం 24th ఏప్రిల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హాయ్, నా పేరు మీరా. మాది కాకినాడలో డైరీ ఫార్మ్ సెంటర్. నేను ఐడియల్ కాలేజ్లో చదువుతున్నాను. ఇవాళ రిచ్ రావాలి, కానీ రిచ్ రాలేదు. వాడికి ఈ మధ్య బాగా ఎక్కువైంది, వచ్చేగా చెప్తా వాడి పని. కానీ ఏ మాట కామాట నేను రిచ్ని ఎంత టీస్ చేసేదాన్ని తెలుసా? నేను ఎంత టీస్ చేసానో మీరు చూడాలంటే మా సినిమా చూడాలి. సో నేను చూడ్డానికి ఇలా చలాకీగా యాక్టివ్గా కనిపిస్తాను, కానీ నా లోపల చెప్పుకోలేనంత బాధ ఉంది. ఆ బాధ ఏంటో మీకు తెలియాలన్నా కానీ మీరు గేదెల రాజు సినిమా చూడాలి. ఎప్పుడు? 24th ఏప్రిల్. సో ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది మా టీం వాళ్ళే, నాకు చాలా తెలీదు సినిమాలో. కానీ సినిమా బయట మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మీరు మా ప్రమోషన్స్ చూస్తే మీకు అర్థమై ఉండాలి మేము ఎంత అల్లరి చేశామో. సో తప్పకుండా 24th ఏప్రిల్ గేదెల రాజు కాకినాడ తాలూకా చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మీరా. థ్యాంక్ యూ. నమస్తే అండి, అందరికీ నమస్కారం. నా పేరు శివయ్య అండి. మాది కాకినాడ. ఫిషింగ్ హార్బర్లో ఐస్ అమ్ముకుంటూ ఉంటానండి. నా వృత్తి. నా ప్రవృత్తి నాటకాలు వేయడం అండి. నేను డ్రామా ఆర్టిస్ట్ని, అంచేత ఎక్కువ నాటకాలు వేస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా ఒక పెద్ద డ్రామా వేస్తుంటే మా డైరెక్టర్ గారు మిమ్మల్ని అర్జెంటుగా రావాలండి మీరు అంటే నేను వచ్చానండి. ఈ సినిమాలో నేను ఎన్ని కష్టాలు పడ్డానో అది మీరు రేపు ఏప్రిల్ 24వ తారీఖున వచ్చి థియేటర్లో చూడాలి. దానికి అంతటికి కూడా కారణం గేదెల రాజేనండి. ఆ కష్టాల నుంచి నేను ఎలా బయటపడ్డానో, నేను ఎన్ని కష్ట నష్టాలు ఓర్చి నేను బయటపడ్డానో, నా జీవితాన్ని ఎలా గడుపుతున్నానో, ఇప్పుడున్న పరిస్థితి కారణమైన గేదెల రాజుని ఎలాగా ఢీకున్నానో అదంతా మీరు చూసి నన్ను ఆశీర్వదించాలండి. నన్ను బయటపడేయాలి మీరు అందరూ వచ్చి. రేపు ఏప్రిల్ 24 మాత్రం అందరూ తప్పనిసరిగా రావాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ శివయ్య గారు. పెడుతుంటే మీరేం చేయలేదా? అందరికీ నమస్కారం అండి. నా నేమ్ సిఐ స్వాతి కుమార్. నేను ఇందులో పోలీస్ ఆఫీసర్ రోల్ ప్లే చేశాను. ఎలా ప్లే చేశానో మీరు 24th మూవీ చూసి చెప్పండి. నా పేరు పృథ్వీరాజ్ అండి. నేను కాకినాడలో గత 3 సంవత్సరాలుగా నేను ఎస్ఐగా పనిచేస్తున్నాను. ఈ కాకినాడలో ఇప్పటికే క్రైమ్స్ చాలా ఎక్కువైపోయాయి. దానికి తోడు ఈ గేదెల రాజు మర్డర్ కేసు ఒకటి నాకు తల చుట్టుకుంది. అది తల చుట్టుకోవడం పక్కన పెడితే మా సిఐ గారు కనబడ్డాక మాత్రమే ఇలా కనబడతారు. ఎక్కువ తక్కువ చేస్తే మాత్రం నా తొక్క తీసేస్తున్నారు.
నా దృష్టిలో చాలా మంది సస్పెక్ట్లే, ఇక్కడ ఉన్న వాళ్ళు సగం మంది సస్పెక్ట్లే. నాకు అసలు ఎవరు చంపారు ఈ గేదెల రాజు, అసలు ఎందుకు చంపారో కూడా నాకు తెలియట్లేదు. నేను రోజు ఒక ఫైల్ తీసుకెళ్ళడం, ఇవి నా మొహం మీద కొట్టడం. మేము ఎలా ఇన్వెస్టిగేషన్ చేసామో ఈ ఏప్రిల్ 24 థియేటర్లో తెలుసుకోండి. నాకు కూడా చెప్పండి ఏమన్నా తెలిస్తే. థ్యాంక్ యూ.